గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? మిథునం వారికి కనుక చూసుకుంటే 4వ స్థానంలో గ్రహణం జరుగుతుందండి. ఇలా 4వ స్థానంలో గ్రహణం జరిగేటప్పుడు ఆరోగ్యము, ప్రాపర్టీస్ తీసుకోవడము, తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలో మానసికంగా అనవసరంగా ఇటువంటి విషయాలు పెట్టుకొని స్ట్రెస్ అవుతున్నామా అనేది చూసుకోవాలి. అయితే లగ్నాధిపతి పంచమంలోకి వెళ్తున్నాడు, శుక్రరాశుల్లోకి వెళ్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆఫ్టర్ 13th తర్వాత వీళ్ళకి కొత్త అవకాశాలు క్రియేటివ్ రిలేటెడ్గా కొత్త అవకాశాలు వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి బాగుంటుందని చెప్పొచ్చు. ఓకే, వీరికి ఫైనాన్షియల్గా అలానే ప్రాపర్టీస్ విషయంలో ఎలా ఉండబోతుంది అంటే? ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే 2వ స్థానం ఎలా ఉంది ఇప్పుడు ఉండేటువంటి స్థితిలో చూసుకుంటే యావరేజ్గా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉండే గ్రహస్థితి చూసుకుంటే కనుక సెకండ్ హౌస్ అండ్ ప్రాపర్టీస్ మాత్రం కొంచెం గ్రహణం పట్టింది కాబట్టి 4వ స్థానం మీద ఒక 40 days వరకు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ప్రాపర్టీస్ ఒకటి కాకుండా రైతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమిని నమ్ముకొని భూ సంబంధంగా వాళ్ళ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి విత్తనాలు వేస్తున్నాము, ఎటువంటి ఎరువులు, ఇట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వీరికి హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే హెల్త్ కండిషన్ కంటే కూడా వీరు జరగనటువంటి విషయం ఏదో అవమానం జరిగిందేమో అని ఫీల్ అవ్వడము, కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు, కొంచెం గుండెలో కొంత మంట ఉండేటువంటి వారు కొంత చూసుకోవాలి. ఓకే, వీరికి జాబ్ అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది? జాబ్ పరంగా చూసుకుంటే బయట దేశాలకు వెళ్ళి జాబ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి కనుక చూసుకుంటే కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు లాభాధిపతి లగ్నంలో ఉన్న కుజుడు 2లోకి వెళ్తున్నాడు, లగ్నంలో రావడం కదా మిథునం కాబట్టి 2లోకి వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే 2లోకి వెళ్తున్నాడో ఆఫ్టర్ 20వ తేదీ తర్వాత వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో, ఫైనాన్స్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు కాస్త ఎక్కువగా తీసుకోవాలి ఆఫ్టర్ 20th తర్వాత. ఓకే, వీరికి మ్యారేజ్ అలానే సంతానానికి సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? లవ్ మ్యారేజెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందులోని బంధువర్గం వారు, తల్లి తరపు బంధువర్గం వారి ద్వారా ఏదైనా వివాహం కుదరడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. అండ్ సంతానం విషయం కనుక చూసుకున్నట్లయితే సంతానం విషయం పాజిటివ్గానే ఉంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అట్లాగే ట్విన్స్ పుట్టడం కానీ లేకపోతే ఇద్దరిద్దరు సంతానం, 2వ సంతానం కలగడానికి ఛాన్సెస్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది సార్? ఎడ్యుకేషన్ పరంగా అయితే మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా 4th house స్పాయిల్ అయింది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది ఈ టైంలో. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అంటే ఒకటి జాగ్రత్తలు అయితే కాస్త భూమి, గృహము, వాహన సంబంధించిన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారాలు విష్ణు ఆరాధన, లలితా సహస్రనామ శ్రవణము లేదా పఠనము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీకు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 days బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శనిని చూస్తున్నా లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు సాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 monthsలో. ఇంకా ఆల్రెడీ 1 month నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది. అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. 2 జరుగుతాయి సైమల్టేనియస్గా. వస్తే మంచి పేరు, లేదంటే 2 వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి. పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది, వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ 2 పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు
ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరిచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదు అంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషశాస్త్రం అంటే, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగిందంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గిందంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయో అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చామనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.